బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు విలీనం చేసేందుక పొత్తు కోసమా 6 రోజులు ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రణాళిక రెండు పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బెయిల్ వలసలకు బ్రేక్ దోస్తీపై కమలనాథుల్లో భిన్నాభిప్రాయం ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన సో కొంత వీళ్ళు కూడా గవర్నమెంట్కి వైపు మొగ్గు చూపుతూ కొన్ని కథనాలు ఇందులో దిశలో కూడా వస్తున్నాయి వెలుగులో వచ్చినట్టే సరే ఏదేమైనా దీంట్లో ఉన్న క్లారిటీ ఏంటనేది మనం డిస్కస్ చేయాలి బీజేపీతో బీఆర్ఎస్ కలవడానికి ప్రయత్నం చేస్తున్నదా అంటే బీఆర్ఎస్ అనే పార్టీ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్తో కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నది డౌట్ ఎందుకు కాంగ్రెస్లో ఉన్న కొంతమందికి కూడా బీఆర్ఎస్ని కనుక మనం పూర్తిగా లేకుండా చేస్తే బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది మనం బీఆర్ఎస్ అనే పార్టీని ఉంచాలి దాన్ని లైవ్లో ఉంచాలి అన్న ఆలోచన కూడా కాంగ్రెస్ హైకమాండ్కు ఉన్నది బీఆర్ఎస్కి ఏమున్నది బీఆర్ఎస్కి రెండు పార్టీలతో ఏదో ఒక దాంతో మనం సెట్ రైట్ అయ్యి ఫస్ట్ నా బిడ్డని బయటికి తెచ్చుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు ముఖ్యంగా కేంద్రంతో అక్కడ ఆమె ఈడీ సిబిఐ వ్యవహారాలు ఉంటాయి కాబట్టి నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకుంటే ఫస్ట్ పార్టీని పక్కన పెట్టండి నా బిడ్డను బయట పడేస్తే చాలు అన్న దాంట్లో కేసీఆర్ బిజీగా ఉన్నాడు అందుకే కవిత ఆయన ఎవరో హరీష్ని కొడుకు కేటీఆర్ని ఢిల్లీకి పంపించిండు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు అన్నీ ఉత్తయ్యే డ్రామాలు అంతా ఎందుకు పోయిర్రా బాయ్ అంటే ఏదో ఒకటి చెప్పుకోవాలిగా సో దానికోసం ఈ పార్టీ ఫిరాయింపులు విలీనం అని ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంతా ఉత్తదే బోగస్ అంతా సో బీజేపీకి ఏం ఆలోచన ఉన్నది బీజేపీలో కొంత కేసీఆర్కి దగ్గరగా ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళేమో మనకి ఎట్లా కేంద్రంలో అధికారంలో ఒక 4-5 ఉంటారు అలా కూడా కొంతమంది ఇక వాళ్ళ పార్టీని ఎదగనియరు బీజేపీలో కూడా వాళ్ళకేముంటుంది కలిసిపోదా ఏముంది మస్తు పైసలు ఉన్నాయి కేసీఆర్ దగ్గర నడవని వాతావరణం మనకి ఎట్లా కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదా అన్న ఒక 4-5 ఒక 5-10 మంది నాయకుల ఆలోచన కొంత ఉంటుంది కొంతమంది లేదు మనం అధికారంలోకి రావాల్సిందే మనం అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ లేకుండా పోవాలి వాళ్ళని లేకుండా చేస్తే ఆ ప్లేస్ని మనం ఆక్యుపై చేయొచ్చు అన్న ఆలోచన కొంతమంది బీజేపీ లీడర్లకు ఉన్నది ఇట్లా రకరకాల అభిప్రాయాలు 3 పార్టీల్లో ఉన్నాయి కానీ కేసీఆర్ ఆలోచన మాత్రం చాలా క్లియర్ అయితే బీజేపీతో లేకపోతే కాంగ్రెస్తో మనం ముందుకు వెళ్లాల్సిందే మనకు ఆప్షన్ లేదు అని తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మార్పు కోసం కాంగ్రెస్ని తెచ్చినాం కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తూనే వీళ్ళని నిలదీస్తూ రడి రోడ్డు మీద నిలబెడుతూనే కేసీఆర్ అనే దుర్మార్గుని మళ్ళీ తెర మీదకి తీసుకురాకుండా ఉండాలి అన్న ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు సో మనం కూడా అదే స్టాండ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఏందట అంటే బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటున్నదా వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటున్నదా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించట్లేదా కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమేనా డీల్ కుదిరితే కాంగ్రెస్లోకి వెళ్లే వలసలకు బ్రేక్ వేయొచ్చని అనుకుంటున్నదా ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా లీవ్ దొరుకుతుందా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నదా ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కోకుండా చూసుకోవచ్చా ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చన్నది బీఆర్ఎస్ భావన లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురూ చేసినట్టుగా తెలుస్తున్నది ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా బీఆర్ఎస్కు లోక్సభలో ఒక్క ఎంపీ లేకపోయినా పొత్తుల అవసరం లేకపోయినా కారు కమలం పార్టీల మధ్య ఏదో ఒక రూపంలో దోస్తీ కుదురుతుందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు పొత్తులు విలీనంతో ఏ పార్టీకి ఎంత లాభం అనే చర్చలు ఎలా ఉన్నా వీలైనంత తొందరగానే ఈ రెండు పార్టీల మధ్య ఈక్వేషన్లు మారొచ్చన్న వాదన వినిపిస్తున్నాయి రానున్న 4.5 ఏళ్ల పాటు పార్టీని నడిపించడంలోని చిక్కులను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరైతే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చని గులాబీ లీడర్ల అభిప్రాయం తిహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ అంటూ ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీలో బీజేపీకి చెందిన ఎవరెవరితో ఎలాంటి మంతనాలు జరిపారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే బీజేపీ మొన్నటి ఎలక్షన్లో 30% ఓట్ బ్యాంక్ సాధించి 8 స్థానాలు గెలుచుకొని దాదాపు ఒక 30-40 నియోజకవర్గాల్లో లీడ్ సాధించింది ఎంపీ ఎలక్షన్స్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న అసెంబ్లీలో వీళ్ళు బీఆర్ఎస్తో కలిసిపోయారన్న చర్చ బలంగా నడిచినా 8 స్థానాల్లో వాళ్ళు గెలవగలిగారు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది మరి ఇన్ని అయిన తర్వాత వీళ్ళు భవిష్యత్తులో కాంగ్రెస్ మీద గట్టిగా బలంగా ఫైట్ చేస్తే గెలవడానికి అవకాశాలు ఉన్న చోట బీఆర్ఎస్ని లేకుండా చేసి ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తే మనకి భవిష్యత్తులో అధికారం ఈజీ అనే అవకాశం ఉన్న పరిస్థితుల్లో
మరి వీళ్ళు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఇంకా నాశనం అయ్యే పరిస్థితి బీజేపీ తెచ్చుకుంటుందా? అంత ఈజీ ఉండకపోవచ్చు. నేనేమంటున్నా అంటే అసలు వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు కనుక ఇలాంటి ఆలోచన చేస్తే వాళ్ళ దాంట్లో వాళ్ళు తవ్వుకున్నట్టే. అట్లా జరుగుతుందనేది అయితే నేను అనుకుంటలేను. వీళ్ళు ఏం చేసిరు, వీళ్ళు చేసిన దుర్మార్గం ఏంది? ఆర్ఎస్ఎస్ నాయకులనే టచ్ చేసిరు కదా. బీజేపీ ఆత్మ, బీజేపీకి బలమైన సహాయం ఉన్న ఆర్ఎస్ఎస్ లీడర్లనే టార్గెట్ చేసిరు కదా. బిఎల్ సంతోష్ ఫోన్ని ట్యాప్ చేసి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయాలనుకున్నారు కదా. ఇప్పుడు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసినా క్లియర్ కనబడు. అంటే ఆర్ఎస్ఎస్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ రకమైన ఆలోచన చేస్తారా? ఇక అట్లా కూడా చేసిరంటే ఇక వీళ్ళకంటే ఇంకోరు ఎవరు ఉండరు. సో ఈ వార్తలో క్లారిటీ అయితే కనబడతలేదు నేను అనుకోవడం. వీళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి రాసిర్రు. వీళ్ళు ఒకటైతే వాస్తవం ఏంటంటే వీళ్ళు కవితను ఎట్లా బయటకు తీసుకురాలన్న దాంట్లో అందరితో డిస్కషన్ చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మేము మీతోనే ఉన్నామని ఒక ఫీల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతవరకు దగ్గరికి రానిస్తారనేది ఇక్కడ పాయింట్.